వాహన ప్రమాదాలు నివారించేందుకు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని భద్రతా మాసోత్సవాల సందర్భంగా జిల్లాలో అన్ని వర్గాలను కలుపుతూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పేర్కొన్నారు. గురువారం రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా కార్లు, ఆటోలు, మోటార్ సైకిళ్లతో కూడిన కంబైన్డ్ వాహనాలతో ర్యాలీని జిల్లా జాయింట్ అడిషనల్ ఎస్పీ ఏవి సుబ్బారావు, జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ వాహనాలు నడిపేవారు విధిగా రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలన్నారు. హెల్మెట్ ధరించకపోవడం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల ఏటా చాలా మంది వాహనదారులు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారన్నారు. ఈ మేరకు ప్రజల్లో అవగాహన పెంచేందుకే రవాణా శాఖ ఫిబ్రవరి 15 వరకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ ను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలన్నారు. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్, కారు నడిపేటప్పుడు సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. అడిషనల్ ఎస్పీ ఏవి సుబ్బరాజు మాట్లాడుతూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాహన ప్రయాణ సమయంలో చేసే చిన్న పొరపాటు వల్ల మీతో పాటు ఇతరులు కూడా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది అన్నారు. ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారి ఆర్ సురేష్ మాట్లాడుతూ వాహన ప్రమాదాలు నివారించేందుకు ప్రభుత్వం అనేక అవగాహన కార్యక్రమాలు రూపొందిస్తుందన్నారు. ప్రజల్లో చైతన్యం రావాలని అవగాహన ర్యాలీలు ఏర్పాటు చేస్తున్నట్లుగా అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లడం జరిగిందని తెలియజేశారు. మితిమీరిన వేగంతో వాహనాల్లో నిర్దేశించుకున్న సంఖ్య కంటే ఎక్కువగా మితిమీరిన ప్రయాణికులతో ప్రయాణించడం చట్టరీత్యా నేరమన్నారు. ఇటువంటి సందర్భాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఇటువంటి సంఘటనలు జరిగితే ఎటువంటి నష్టపరిహారం కూడా అందే అవకాశం లేదని, మనం ఇంటి వద్ద బయలుదేరే సమయంలో తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకోవడానికి భద్రతా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ మోటార్ వెహికల్ సిహెచ్ సంపత్ కుమార్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ రామచంద్రరావు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జి రాధికాదేవి, పివివి డి సాయి కుమార్, రోడ్ సేఫ్టీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి మాధురి, పెద్ద ఎత్తున ద్విచక్ర వాహనదారులు, క్యాబ్, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. చాలా వరకు ప్రమాదంలో పడిపోయి ఆ మత్తులో ఉండి ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి వాటిని కూడా అందరూ కూడా ఇప్పుడుండే కాలేజీ ఇస్తున్నారు. వాటిల్లో సీట్ బెల్ట్ ధరించి 4 వీలర్లో డ్రైవ్ చేయాలి. అలాగే పక్కన ఉండేవారు ఎవరైతే డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నారో వాళ్ళు కూడా సీట్ బెల్ట్ ధరించి వెళ్తుండాలి. అలాగే ట్రిపుల్ రైడింగ్ అది వాహనానికి 2 వీలర్కి శక్తి మించిన ఓవర్లోడ్ అవుతుంది. ఆ ఓవర్లోడ్ వల్ల ఒక్కొక్కసారి మేము బజార్లో వెళ్తుంటే వారి తాలూకా చిన్న వ్యాపారాలు ఉండేవాళ్ళు ఒక గన్నీ బ్యాగ్ తోటి డ్రైవింగ్కి హ్యాండిల్ తిరగకుండా మధ్యలో పెడుతున్నారు, సీట్కి మధ్యలో. దానివల్ల వారు డ్రైవింగ్ చేసేటప్పుడు వాళ్ళకి కష్టమవుతుంది. ఆ విధంగా డ్రైవింగ్ వాళ్ళు సైడ్కి తిరిగేటప్పుడు అది హ్యాండిల్ ఇరుక్కుపోయి ఈ వాహన తాలూకా ఓవర్లోడ్కి అది యాక్సిడెంట్ అవుతుంది. ఇవన్నీ మనము గుర్తించినాము. కానీ ప్రజల్లో చైతన్యం రాందే ఈ విధమైన ట్రాఫిక్ రూల్స్ కూడా అమలు చేయడం కష్టమవుతున్నాయి. సో చాలా వరకు ప్రొజెక్షన్ వ్యాన్ ఉంటుంది. ఆ వ్యాన్కి వెనకాల డోరు కిందకి వదిలేసి ఈ ఐరన్ తాలూకా బీమ్స్ అది వ్యాన్కి దాటించి, అంటే ఇంకా బయటకి ప్రొజెక్షన్ ఉంటుంది, ఎక్స్ట్రా ప్రొజెక్షన్ అంటారు వీటిని. వాటి వల్ల కూడా ఒకసారి వెనకాల వచ్చే మోటార్ సైకిల్, 2 వీలర్స్ వారికి కళ్ళల్లోకి అవి పోయి వారికి ప్రమాదం కలిగించే అవకాశం ఉంది. సో అటువంటి జాగ్రత్తలు తీసుకునేటప్పుడు వారు ఒక రెడ్ ఫ్లాగ్, రెడ్ క్లాత్, ఈ ఎక్స్ట్రా ప్రొజెక్షన్ ఏదైతే పెట్టుకున్నారో వాటి చివరిని కట్టేసి ముడివేసి అది ఎర్రగా కనిపించేలాగా బయటికి ప్రదర్శించాలి. సో ఇంకా మా మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ గారు, అలాగే మా ట్రాఫిక్ పోలీసులు, అలాగే ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారు చెప్పిన విధంగా చాలా విషయాలు ట్రాఫిక్ ప్రజలకు అనుకూలంగా, అంటే మన వల్ల ఇతర వాహనదారులు కానీ ఇతర పాదాచారులు కానీ దెబ్బలు తగలకుండా ఈ యాక్సిడెంట్ చేసి వారికి ప్రాణాపాయం లేకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. ఇది ఒక సైన్స్తో సమానంగా మనము గుర్తించాలి. ట్రాఫిక్ ఎడ్యుకేషన్ చిన్నపిల్లల నుంచి స్కూల్లో, కాలేజీల్లో అన్ని స్థాయిల్లో కూడా మేము చెప్తున్నాము. అవేర్నెస్ క్లాసులు మా డిఎస్పీ గారు అలాగే ఎస్పీ గారు మన దీని ఉద్దేశం ఏమంటే ప్రజల్లో కూడా అవగాహన కలగాలి.
ప్రభుత్వం ఎంత చేస్తున్నప్పటికీ కూడా ప్రజల్లో కూడా అవగాహన వచ్చినప్పుడే ఈ కార్యక్రమాలకి సార్థకత చేకూరుతుంది. మేము ఎంతసేపు అధికారులు యాక్సిడెంట్లు అవ్వకూడదు, అందరూ బాగుండాలి, మీ పిల్లలతో బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలని మేము చెప్పడమే కాకుండా మీ అంతటా మీలో కూడా అవగాహన రావాలి. అది వచ్చినప్పుడే మీ కార్యక్రమం దీని యొక్క సహకారం నెరవేరుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ఇలాంటిది గవర్నమెంట్ బాధ్యతే కాదు, వీళ్ళు ఏదో చేస్తున్నారు ఒక నెల అయిపోయిందని కాకుండా మీలో కూడా ఒక అవగాహన కార్యక్రమం కలగాలి. దాన్ని మిమ్మల్ని చైతన్యపరిచేందుకే ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నాము. 2 వీలర్స్ అందరూ కూడా కంపల్సరీగా హెల్మెట్ ధరించాలి. అలాగే కారు నడిపే వాళ్ళందరూ కూడా కంపల్సరీగా సీట్ బెల్ట్ ధరించాలి. అలాగే ముఖ్య ఉద్దేశం ఆటోల్లో కూడా ఓవర్లోడింగ్ అంటే ముగ్గురు మించి కూడా ప్రయాణికులు ఎక్కించకూడదు. అలాగే స్కూల్ పిల్లలు తీసుకెళ్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మితిమీరిన వేగంతో మితిమీరిన ప్రయాణికులతో ఎక్కించుకోవడం అనేది చట్టరీత్యా నేరం. ట్రాఫిక్ నియమ నిబంధనల్ని పాటించండి. రోడ్ సేఫ్టీ భాగాన్ని మీరందరూ కూడా మీ విధుల్ని అంతా కూడా రోడ్డు ఎక్కినప్పుడు క్షేమంగా వెళ్లి మళ్ళా క్షేమంగా ఇంటికి వచ్చే దిశగా ఉండాలి తప్ప మీ ఇష్టానుసారంగా రోడ్ల మీద వెచ్చలవిడిగా ప్రయాణం చేసేసి ట్రాఫిక్ అంతరాయం కలిగించేసేసి ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా కూడా ప్రయాణం ఉండకూడదని చెప్పేసి అందరూ క్షేమంగా. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేసుకుని 510 పోలింగ్ సిబ్బంది అయిన పీఓ, ఏపీఓ, ఇతర సిబ్బందికి శిక్షణ ఫిబ్రవరి 14న తొలి దశ, 19న రెండవ దశ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లుగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. గురువారం ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ద్వైవార్షిక ఎన్నికలు 2025పై ఎన్నికల పరిశీలకులు కె సునీత ఏలూరు నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీడీ నరసింహ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల పరిశీలకులు సూచనలు చేస్తూ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లాలో 92 పోలింగ్ కేంద్రాలు, 82 పోలింగ్ కేంద్రాలు, 10 యాక్సిలరీ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. వివిధ పత్రికల్లో, మాధ్యమాల్లో ప్రచురించిన ప్రసారం చేస్తున్న అనుకూల వార్తలు, ప్రకటనలు, ఇంటింటి ప్రచారంపై నిఘా ఉంచామని తెలిపారు. సమాచార శాఖ కార్యాలయంలో మీడియా పాయింట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎస్పీడీ నరసింహ కిషోర్ మాట్లాడుతూ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు 780 మంది భద్రతా సిబ్బందిని నియమించామని తెలిపారు. సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి మాట్లాడుతూ ద్వైవార్షిక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లాలో 62,970 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతుందన్నారు. ఇందులో పురుషులు 36,361 మంది, స్త్రీలు 26,606 మంది, ఇతరులు 3 ఉన్నారని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీఓ ఆర్ కృష్ణానాయక్, పీడీ, డిఆర్టీఏ, ఎన్వీవీఎస్ మూర్తి, డిఎల్డిఓపి వీణాదేవి, జిల్లా ఆడిట్ అధికారి జి పద్మజారాణి, డిపిఆర్ఓ ఐ కాసియా పాల్గొన్నారు. And we are addressing all the model code of issues whatever is coming in, but so far no violations done. Regarding polling stations, in 10 outside polling stations we go, totally 92. In all polling stations, the same number is assured. And accordingly we plan we plan the next week. Now in reference to media cell, we have arranged media cell in the DPRO office only, and DPRO is not office for media cell. Whatever issues are coming in the address news item, all the newspapers also, we are addressing that. Regarding all the model officers are appointed now as per each activity was, and they are also well trained. In respect to sensitive polling stations, polling stations, who are there, 61 and 61. Sri Ramanuja Municipal High School. which area is Rajamundry Town. Reduce history of the area in consideration. Right. so the other districts don't have sensitive polling stations also. They appoint just for training, madam. Training has 14 to 24 times. We will vote for that.
ఏలూరులో మనిషికి బర్డ్ ఫ్లూ అంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం, అవాస్తవాలతో అలజడి సృష్టించవద్దని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడిలో ఒక పౌల్ట్రీ ఫామ్లో సుమారు 1,00,000 కోళ్లు మృత్యువాత పడ్డాయి. అయితే అకస్మాత్తుగా ఇదంతా భారీ స్థాయిలో కోళ్ల మృత్యువాత పడడంతో అప్రమత్తమైన అధికారులు మృతి చెందిన కోళ్ల నమూనాలను ల్యాబ్కు పరీక్షల నిమిత్తం తరలించారు. అయితే వాటిలో బర్డ్ ఫ్లూ పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి జిల్లాలోని అధికారులను అప్రమత్తం చేశారు. ఎక్కడైనా పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు మృత్యువాత పడుతూ ఉంటే వెంటనే పశుసంవర్ధక శాఖ అధికారులకు తెలియచేయాలంటూ టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేయడంతో పాటుగా కమాండ్ కంట్రోల్ సెంటర్ని కూడా ఏర్పాటు చేశారు. 20 ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశారు. ఏదైతే బాదంపూడిలోని పౌల్ట్రీ ఫామ్లో బర్డ్లు నిర్ధారణ అయిందో అక్కడి నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఏలూరు జిల్లా కలెక్టర్ తెలియజేశారు. అదేవిధంగా బర్డ్స్ ఫ్లూపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ప్రజలకు వివరించేలాగా అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా ఏలూరు జిల్లాలో వ్యక్తికి బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని, సరైన నిర్ధారణ లేకుండా ఎవరైనా అసత్య ప్రచారాలతో ప్రజల్లో అలజడి సృష్టించవద్దని హితవు పలికారు. బ్లీచ్ తర్వాత పిట్స్ తావడానికి జేసీపీసీ ఇవన్నీ కూడా లోకల్ మున్సిపల్ కమిషనర్స్ గ్రామ పంచాయతీ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత టౌన్లో కానీ ఇక్కడ కానీ అన్నీ కూడా బయోఫెన్సింగ్ అంతా పాటించడం జరుగుతుంది. ఇప్పుడు బర్డ్స్ ఏదైతే ఉన్నాయో ఆ బర్డ్స్ని 1 కిలోమీటర్ రేడియస్లో ఉన్న బర్డ్స్ ఇప్పుడు 20,000 వరకు ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా కల్లింగ్ ఆపరేషన్ చేసి చంపివేయడం జరుగుతుంది. చంపివేసి వాటిని యాజ్ పర్ ప్రొసీజర్ పిట్స్లో పార్క్ పెట్టేస్తారు. లైమ్ బర్డ్స్ ఈ లేయర్స్ కింద వేసి ఆ పిట్స్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఫామ్స్లో ఖాళీ అయినాయో వితిన్ 1 కిలోమీటర్లో 5 ఫామ్స్ ఉన్నాయని చెప్పేసి ఉన్నాయండి. ఆ 5 ఫామ్స్లో కూడా బర్డ్స్ తీసేసిన తర్వాత కంప్లీట్ డిస్ఇన్ఫెక్టెంట్ ఫార్మాల్డిహైడ్, సోడియం హైపోక్లోరైడ్, పొటాషియం పర్మాంగనేట్ ఇవన్నీ కూడా డిస్ఇన్ఫెక్టెంట్స్ పెట్టి క్లీన్ చేయడం జరుగుతుంది. ఈవెన్ బర్డ్ ఫెదర్స్ కూడా లేకుండా ఫైర్ గన్స్ తోటి వాటిలన్నింటినీ కూడా క్లియర్ జరుగుతుంది. అట్లాగే విలేజెస్లో కూడా టౌన్లో అంతా కూడా శానిటేషన్ మెజర్స్ అన్నీ కూడా తీసుకుంటున్నాము. తర్వాత మెడికల్ అండ్ హెల్త్ నుంచి ర్యాపిడ్ టీమ్స్ అన్నీ ఫామ్ చేసి టైం టు టైం సర్విలెన్స్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఎట్లా ఉండదు అనేది తీసుకుంటున్నాము. అట్లాగే ఈ టీంలో పాల్గొన్న డాక్టర్స్ అందరికీ కూడా యాంటీవైరల్ డ్రగ్స్, ఓసల్టివేర్ డ్రగ్స్ అన్నీ ఇవ్వడం కూడా జరిగింది. దట్ వీఆర్ టేకింగ్ నెసెసరీ కేర్. అండ్ పబ్లిక్ ముఖ్యంగా ఏంటంటే నథింగ్ టు వరీ దట్ ఈవెన్ ఆల్ ద గవర్నమెంట్ ఈస్ టేకింగ్ కంప్లీట్ కేర్. మనకి అక్కడి నుంచి కూడా టైం టు టైం ఇన్ఫార్మ్ గైడ్ చేస్తూ ఉన్నారు. అయితే కంటిన్యూస్గా టచ్లో ఉన్నామండి. ఎట్లా అంటే మన టీమ్స్ అంతా కూడా సర్వీలెన్స్ చేస్తూ ఉన్నాము. ఏదైనా ఈ ఇబ్బంది ఉన్నవారు ఏదైనా అంటే కూడా వాళ్ళకి మనం స్వాబ్స్ తీసుకుని టెస్టింగ్ అది పంపించడం జరుగుతుంది. బట్ ఏజ్ ఆఫ్ నౌ ఏది పాజిటివ్ కేసెస్ లేవు. వీఆర్ సిమ్టమాటిక్ కేసెస్ కూడా ఏమీ లేవు. రాబో 2024-25 రబీ పంట కాలంలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి ధాన్యం పండించు రైతుల యొక్క ఖచ్చిత వివరాలను పూర్తి పారదర్శకంగా పంట నమోదు చేసి ఈకేవైసీ కూడా త్వరితగిన పూర్తి చేయాలని ఏలూరు జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఏలూరు కలెక్టరేట్లో 2024-25 రబీ ధాన్యం సేకరణకు ముందస్తు ప్రణాళిక అమలులో భాగంగా జిల్లా పౌర సరఫరాల మేనేజర్, జిల్లా పౌర సరఫరాల అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా అగ్రి ట్రేడ్ మార్కెటింగ్ అధికారి, జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్, తూనికల మరియు కొలతల సహాయ కంట్రోలర్, జిల్లా కోఆపరేటివ్ అధికారి, ధాన్యం కొనుగోలు సహాయ ఏజెన్సీల జిల్లా అధికారులు మరియు రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల మేనేజింగ్ వి శ్రీలక్ష్మి, డిఎస్ఓ
ఆర్ఎస్ఎస్ రాజు, డీసీఓ శ్రీనివాస్, ఆర్డీఓ మాదాని, వివిధ శాఖల అధికారులు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన హాస్పిటల్ను ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ సీనియర్ నాయకులు, ఆంధ్ర షుగర్స్ జేఎండీ పెండ్యాల అచ్చిబాబు ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు సూరుపునేని చిన్ని, నామన పరమేశ్వరరావు, పరిమి హరిచరణ్, టీవీ రామారావు పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి డివి రాఘవులకి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని నల్లజర్ల మండలంలో గురువారం సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో పట్టభద్రులను కలిపి విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం సుందరబాబు మాట్లాడుతూ, నేటి పాలకుల వైఖరి వల్ల ప్రజల జీవితాలు కష్టాల పాలవుతున్నాయని, ఉపాధి దొరకడమే గగనంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అనుబంధ సంఘాల నాయకులు కొక్కెరపాటి వెంకట్రావు, బొంగు వీరభద్రం, ఎం రామలింగేశ్వరరావు, ఎం జయనాగరాజు, టి శేషారావు పాల్గొన్నారు. ఆర్థికంగా చిరుగుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మొదటి సంతకం డిఎస్సీ మీద పెట్టి ఈ రోజు కూడా దాన్ని ఊసేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రతి ఇంటికి కూడా కరెంటు ఛార్జీలు పెంచి భారాన్ని పెంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిరుద్యోగ సమస్యకి బడ్జెట్లో ఎటువంటి ప్రతిపాదనలు చేయకుండా ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రంలో గెలిచినటువంటి పీడీఎఫ్ ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి వాళ్ళు ప్రజల పక్షాన, ఉపాధ్యాయుల పక్షాన, కార్మికులు, కర్షకుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న కార్మికులు, కర్షకుల పక్షాన శాసనమండలిలో గలమెత్తి ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని ఆ దిశగా ఆలోచింపజేసి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా ఉన్నారు. ఫిబ్రవరి 27వ తారీఖున ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ బలపరిచిన డివి రాఘవులు గారికి ప్రథమ ప్రాధాన్యత ఓటేయాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియుగా నల్లజర్ల మండల ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షకుల్ని, గ్రాడ్యుయేట్స్ ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలం కాజా ఈస్ట్ గ్రామంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఇంటింటికి ప్రచారం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. మనకి ఏ బూత్ అయితే ఇచ్చారో ఆ బూత్ ఓటు వేయాలి. ఆ ఓటుకి పేరాబత్తుల రాజశేఖర్ పేరు ఉంటుంది, దీని ఫోటో ఉంటుంది. అంటే ఏ గుర్తు ఉండదు, ఇదివరకు ఆ ఎలక్షన్లో గుర్తుండదు, ఓన్లీ పేరు పేరాబత్తుల రాజశేఖర్ గారు ప్లస్ ఈయన ఫోటో ఉంటుంది. దాని ఎదురుగుండా గీత ఒకటి అలా గీసి వచ్చేదన్నమాట. అయితే మనం మొదటి ప్రాధాన్యత కింద ఓటు వేయాలి. రామానాయుడు గారు ఆదేశాల మేరకు ఏదైతే 27వ తారీఖున ఎమ్మెల్సీ ఎన్నికలున్నాయో ఆ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలు మన యలమంచిలి మండలంలో దగ్గర 2000 చిల్లర ఓట్లున్నాయి. ప్రతి గ్రామంలో కూడా 40 నుంచి 200 వరకు కూడా ఉన్నాయి. దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్కరూ నేనే క్యాండిడేట్ అనే విధంగా మీరంతా కూడా ఎవరైతే ఓట్లు వేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం ఒకటో ప్రాధాన్యత మనకి రాజశేఖర్ గారికి ఇవ్వాలని మన అందరూ కూడా విజ్ఞప్తి చేయాలని మనకి రామానాయుడు గారు మనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఖచ్చితంగా అదేవిధంగా ఈరోజు యలమంచిలి మండలంలో కాదా ఈస్ట్ లో ఈరోజు ఇంటింటికి కూడా మన నాయకులు, ఎన్డీఏ నాయకులంతా కూడా తిరిగి 27వ తారీఖుని మన ఓటు ప్రాధాన్యత గురించి ఏ విధంగా ఓటు వేయాలి అనే దాని గురించి అందరూ కూడా వివరించడం జరిగింది. ఎవరైతే ఓట్లు వేసే ఈ ప్రజలంతా కూడా ఏదైతే మన గ్రాడ్యుయేట్స్ ఓట్లు వేసేవారంతా కూడా చాలా మనకి ఏదైతే తెలుగుదేశం పార్టీ అదేవిధంగా బీజేపీ, జనసేన బలపరిచిన రాజశేఖర్ గారిని నెగ్గించాలని వారంతా కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా మంచి మెజార్టీతో మన నియోజకవర్గంలో 10,000 చిల్లర ఓట్లు ఉన్నాయి. మంచి మెజార్టీతో మనం పాలకొల్లు నియోజకవర్గంలో రాజశేఖర్ గారికి ఓట్లు వేసే విధంగా నాయకులు, ఎన్డీఏ నాయకులంతా కూడా కష్టపడి పనిచేస్తారు. రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారుల సూచనల మేరకు జిల్లాల్లో వస్తున్న బర్డ్ ఫ్లూ, ఏవియన్ ఇన్ఫ్లుయెంజా నియంత్రణపై ప్రజలందరికీ అవగాహన కల్పించామని, ఏ ఒక్కరూ భయపడవలసిన అవసరం లేదని తూర్పుగోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు గురువారం తెలిపారు. జిల్లాలో బర్డ్ ఫ్లూ కోళ్లకు వచ్చే వ్యాధి అని తగిన జాగ్రత్తలు పాటిస్తే వైరస్ సోకదని ప్రజలు ఆందోళన పడవలసిన పని లేదన్నారు. బర్డ్ ఫ్లూ ఉన్న ప్రాంతాల వారు తగు జాగ్రత్తలు పాటించడం అవసరం. ఆరోగ్యంగా ఉండడానికి మాత్రమే కాకుండా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి కూడా జాగ్రత్తలు అవసరమన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా జ్వరం, జలుబు, తలపోటు, ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు వంటి లక్షణాలు వచ్చిన వెంటనే వైద్య సిబ్బందికి తెలియచేయాలన్నారు. ఏవియన్ ఇన్ఫ్లుయెంజాపై అవగాహన కల్పించేందుకే గ్రామాల్లో నిఘా సమయంలో ఆరోగ్య విద్యా సంస్థలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇటువంటి సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా జ్వరం, జలుబు, తలపోటు, ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలు వచ్చినా వెంటనే వైద్య సిబ్బందికి తెలియచేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలియజేశారు.
తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు దాఖలు చేశారు అభ్యర్థులు. గురువారం 8 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించిన 54 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా వివిధ కారణాలతో 11 మంది అభ్యర్థులు నామినేషన్లను అధికారులు తిరస్కరించగా మరొక 8 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో 35 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ ప్రక్రియ నిర్వహించబడుతుందని తెలియజేశారు. ఇవి బులెటిన్.